మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. అధినేతల్లో ఆటాడేసుకుంటున్న కనీసం ఆస్థాన నేతలు నోరు మెరపలేకున్నారా? అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. పార్టీ పెద్దలను కర్ర కాల్చి వాత పెట్టినంత పనిచేసినా మాకెందుకులే అంటూ మిన్నకున్నారా? అప్పులు చేసిపోయింది కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనం. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారుణమే పిచ్చుకుక్క గరిస్తే కూడా సస్తారు మీరు. మీకు వారి హయాంలో పెట్టిన ప్రపోజల్ వీరి హయాంలో అమలుకు నోచుకుంటే మా భాగస్వామ్యం ఉందని కూడా చెప్పలేకపోతున్నారా? కంటోన్మెంట్ లో అసలు గులాబీ పార్టీ ఉందా, కనుమరుగైపోయిందా? అధిష్టాన పెద్దలు సూచించినా వారు మాత్రం నోరు మెదపకుండా ఉండడానికి కారణం ఏమిటి? వారు చూసుకుంటారంటే వీరు చూసుకుంటారంటూ అనుకోవడం మినహా వారంతా నోరు మెదపలేని పప్పు ముద్దలైపోయారా? చెప్పిండు కదా, అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు, చూయించుకోవడానికి టీవీ ఇచ్చావు. అట్లా మీ అయ్యా నీకు మొత్తం రెడీగా చేసి పెట్టిన మందిని దోషి. గులాబీ కూటికి రాజ్యాధిపతి లేక ఇక పెదవి విప్పేవారే కరువయ్యారు. నిమిషాల్లో కాసాయ కథం తొక్కితే బీఆర్ఎస్ మాత్రం మాకేం తెలీదు, మాకేం వినబడలేదు అన్న రకంగా ఉండడం వెనుక కారణం ఏమిటి? కంటోన్మెంట్ గడ్డపై చేసిన కామెంట్లకు వారంతా ఏకీభవిస్తున్నట్లేనా? వాచ్ ఫోకస్. మాకేం తెలీదు, మేమేం వినలేదు. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కేటీఆర్ హరీష్కి వచ్చిన నొప్పేందే, ఈటల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతలేదు. కంటోన్మెంట్ గడ్డ గతనాడు ఉద్యమ నేతలతో మొదలై గులాబీకి గట్టి పట్టున ప్రాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే పార్టీ వ్యవహారం అంటే చాలు వారు చూసుకుంటారులే, మాకన్నా పెద్దోళ్ళు ఉన్నారంటూ ఇంకొకరు, వారు పదవులు అందుకున్న వారంటూ ఇంకొందరు, ఇలా అసలు విషయాన్ని దాటేసుకుంటూ గడిపిస్తున్న పరిస్థితి మారిపోయింది. కంటోన్మెంట్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్తో పాటు కేటీఆర్ను, పార్టీలో ఉన్న పెద్దలను హాకీ గ్రౌండ్ సాక్షిగా ఒక ఆట ఆడిస్తే నేతలు మాత్రం మాకేం కనిపించలేదు, మాకేం వినిపించలేదు అన్న రకంగా మిన్నకుండిపోయారు. ప్రస్తుతం కంటోన్మెంట్లో ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలైన నివేదిత సాయనతో మొదలుకొని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, సభ్యులతో పాటు చైర్మన్ గా పనిచేస్తున్న నేతల వరకు అందరిది ఇదే పరిస్థితి కాగా, నాడు పార్టీ పెద్దలను ఒక మాట అంటే చాలు వెంటనే మీడియా సమావేశం పెట్టి సాయన వాయించేస్తే ఈనాడు వీరు మాత్రం మాకేంటి అన్న రకంగా ఉండిపోయారు. ఒకలా చూస్తే వారికన్నా కాసాయ నేతలే బెటర్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. కార్యక్రమం పూర్తయిన గంటలోనే తమ నాయకత్వాన్ని పిలిపించి సవాలు విసిరించి తాము కంటోన్మెంట్ లో బలంగా ఉన్నామంటూ వారు తెలియజేస్తూ, నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. గులాబీ నేతలు మాత్రం స్పందించకపోగా ఇక అధినేతలే నేరుగా సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్ లో నేతలు లేకుండా ఏమీ లేరు. గతంలో ఎలివేటెడ్ కారిడార్ విషయంలో పలుమార్లు మాదేనంటూ వేరే నేతలు చెప్పుకుంటూ ప్రపోజల్ పెట్టింది మా నేతలంటూ అరిచి గగ్గోలు పెట్టిన నేతలు ఇప్పుడు మాకెందుకులే అన్నట్లు మిన్నకుండగా, నాడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో సీట్ అందుకున్న నివేదితతో మొదలుకొని బోర్డు పదవులు అందుకున్న నేతల వరకు, పలు నామినేటెడ్ పోస్టులు అందుకుని పొడిగింపుల మీద పొడిగింపులు చేసుకున్న నేతల వరకు ఇదే పరిస్థితి ఉంటే, ఇక కేటీఆర్ ఇచ్చిన బూస్ట్ అంటూ పరుగులు తీస్తానంటూ కాస్త పరుగులు పెట్టిన నివేదిత కూడా ఇప్పుడు మౌనం అర్ధాంగీకారంగా ఉంటే, ఎన్నికల వేళ మేము మా వార్డులో బలమైన నేతలం అంటూ బాధ్యతలు మీదేసుకున్న బోర్డు మాజీలు కూడా అసలు మాకేం వినిపించలేదు అన్న రకంగా ఉండిపోవడం విశేషం. ఇక ఉద్యమ నాయకులతో పాటు నామినేటెడ్ పోస్టులు అందుకున్న నేతలు ఉన్నా మాకంటే లబ్ధి పొందిన వారే మాకే గుర్తింపు ఉందని ముందుకు పరిగెత్తిన వారైతే మాకేంటి అంటూ వారంతా మిన్నకుండగా, అధినేతలను వార్నింగ్ ఇచ్చినా చింతపండు చేస్తా అన్నా మా కూరల్లో ఆ చింతపండు వాడుకుందాం అన్నట్లుగా ఉంది ఇక్కడ గులాబీ నేతల తీరు. పార్టీని నడిపించే నాయకత్వం లేని పరిస్థితి ఒక రకంగా ఇబ్బంది అయితే, పార్టీలో ఉన్నవారు కూడా స్పందించలేని పరిస్థితి కాగా, పార్టీ అధినాయకత్వం అక్కడ సమాధానం చెప్పినా ఇక్కడ మాత్రం కనీసం స్పందన లేకపోవడం విశేషమైతే, కంటోన్మెంట్ గడ్డపై అధినేతలను ఎంత ఆడేసుకున్నా మాటలన్నా మాకేంటి అన్నట్లుగా నేతలుండగా, మరి ఈ పరిస్థితి మారేది ఎప్పుడు అంటే మరలా ఎన్నికలు వస్తేనో లేక బాస్కు పార్టీ పగ్గాలు అందిస్తేనో అన్న రకంగా ఉండడం విశేషం. కంటోన్మెంట్ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీసుకెళ్లడాన్ని స్వాగతిస్తున్నామని, సమస్యలను తీసుకెళ్లటమే కాదు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానికా నర్మదా మల్లికార్జున్ సూచించారు.
కంటోన్మెంట్కు 25 లక్షల గ్యాలన్ల మంచినీటిని పెంచడంతో పాటు టీబీటీ నిధులు కంటోన్మెంట్ బోర్డు ఖాతాలో జమయ్యేలా చూడాలని, కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని బానికా నర్మదా మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఇదే కాదు, చెప్పినట్టు శ్రీ గణేష్ గారు చెప్పినట్టు ఇమీడియట్లీ ఇంకా 25 లక్షల గ్యాలన్స్ వాటర్ పెంచాలి. అదేవిధంగా టీబీటీ మాకు డైరెక్ట్గా మాకే పడేటట్టు. ఇదే కాకుండా ఒక 100 కోట్లు కనుక రేవంత్ రెడ్డి గారు ఇస్తే చాలా సంతోషం. గురువారం సిక్ విలేజ్ ధోబీఘాట్లో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను ఆహ్వానించకపోవడం తమను అవమానపరిచినట్లేనని బీజేపీ నాయకుడిగా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని బానికా నర్మదా మల్లికార్జున్ అన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తీసుకురావటమే తమ లక్ష్యమని మల్లికార్జున్ వెల్లడించారు. మా స్థానిక ఎంపీకి ఆహ్వానం లేదు. అదేవిధంగా ఆయనను అక్కడ వ్యక్తిగతంగా కించపరిచినందుకు మేము మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కరుడు కట్టిన బీజేపీ నాయకుడుగా అభివృద్ధి పదంలో కంటోన్మెంట్ పోతుంటే దానికి హర్షిస్తాం. సేమ్ టైం ఎంపీ గారిని అనడంతో మేము కూడా చాలా హర్ట్ అయినాం. తప్పకుండా ఎంపీ గారితో మాట్లాడి మాకు రావాల్సిన నిధులు ఏదుందో ఆ నిధులతోటి కంటోన్మెంట్లో తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్ తోటి కన్వీనియర్గానటువంటి డెవలప్ చేస్తామని తెలియజేస్తాం. ఏళ్ల నాటి నుంచి వారి ప్రయత్నంగానే మిగిలిపోయిందా? ఐదేళ్ల నుంచి నేతలు అధికారుల చుట్టూ తిరిగి వారిలో విసుగొచ్చిందా? కమిటీల మీద కమిటీలు మారాయే తప్ప వారి ప్రయత్నానికి ఫలితం రాలేదు. బోర్డు మాజుల నుంచి మొదలుకొని ఎంపీల వరకు, బీజేపీ నుంచి మొదలుకొని బీఆర్ఎస్ వరకు అందరికీ వినతులు అందించారే తప్ప వారి ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. చివరికి నాడు ఎంపీ, నేటి సీఎం రిఫరెన్స్ ఇచ్చిన ఫైలుకు మాత్రం మోక్షం రాకపోగా ఇప్పుడు ఎమ్మెల్యే చేతిలోనైనా పని అవుతుందా అని వారు ఎదురు చూస్తున్నారు. కరోనా నాటి కాలంలో శనిలా చుట్టుకున్న ఆ సమస్య వారిని ఇప్పటికీ వీడవకపోగా ఈసారి నా మోక్షం కలిగేనా అంటూ ఎదురు చూస్తున్నారు. మరి ఇంతకు ఏమిటి ఆ సమస్య? రేవంత్ రెడ్డి చెప్పినా రాని ఫలితం ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. సీఎం చేయనిది ఎమ్మెల్యే చేసేనా? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. మీరు చూస్తుంది కంటోన్మెంట్ 1వ వార్డులోని పెన్షన్ లైన్ మార్గం. గతంలో ఈ మట్టి రోడ్డుకు బదులుగా చుట్టూ తిరిగే సమస్య లేకుండా స్కూల్ పిల్లల నుంచి మొదలుకొని మస్జిద్లో ప్రార్థన వెళ్లే ముస్లింల వరకు నేరుగా ఉన్న ప్రధాన రోడ్డు నుంచి వెళ్లేవారు. అయితే కరోనా సమయంలో కరోనా విజృంభించకుండా ఆర్మీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోగా అందులో భాగంగా పెన్షన్ లైన్ నుంచి నేరుగా ఆర్మీ క్వార్టర్స్ మీదుగా వెళ్లే మార్గాన్ని ఆర్మీ అధికారులు మూసివేశారు. గేట్లకు తాళాలు వేసి ఆ మార్గంలో ఎవరికి అనుమతి ఇవ్వకపోగా ఇప్పటికీ ఆ గేటు మూతపడి ఆ మార్గం మూసివేయబడి 5 ఏళ్లు గడిచిపోయింది. ఆ మార్గాన్ని తెరిపించేందుకు పార్టీ నేతలతో పాటు మైనార్టీ నాయకులు చేసిన ప్రయత్నం ఫలించకపోగా ఇక చివరికి బోర్డు మాజీ వీపీ జంపన సహకారంతో ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇలా బీజేపీ, బీఆర్ఎస్తో పాటు పలువురు అగ్రస్థాయి నేతలకు కూడా తమ సమస్యను వివరించగా ఇక చుట్టూ తిరిగి వెళ్లే మట్టి రోడ్డు మార్గంలో రోడ్డు నిర్మాణం చేపడతామంటూ హామీ అందించడంతో ఇక ఆ పనినా జరిగిపోతుంది అంటూ అందరూ వేచి చూశారు. మొత్తం లెక్కిస్తే కిలోమీటర్లోపే కాగా ఇక డీఈఓ స్థాయి అధికారులు స్థల విషయంలో విచారణ చేయడం, వారి నివేదికను కేంద్ర రక్షణ శాఖకు పంపడం, పలుసార్లు బోర్డు మీటింగ్లో ఎంపీగా రేవంత్ రెడ్డి సైతం ప్రశ్నించడం, తన నిధులు ఖర్చు చేయాలంటూ క్లారిటీ ఇవ్వడం కూడా జరిగిపోగా అనంతరం వచ్చినట్టే వచ్చిన అవకాశం కాస్త మరలా పడకేసింది. దీంతో సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడంతో ఆ సమస్యను మరోమారు మైనార్టీ నేతలు సైతం గుర్తు చేయగా ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ద్వారానైనా పని జరుగుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. సీఎం హోదాలో సమస్య తెలిసిన నేతగా రేవంత్ రెడ్డి ఉండడం, ఆ సమయంలో సీఈఓగా పనిచేసిన అజిత్ రెడ్డి ప్రస్తుతం ఓఎస్డీగా ఉండడంతో ఓ మారు సమస్య తీవ్రతను గుర్తు చేస్తే పని జరిగిపోతుందంటూ నేతలు భావిస్తుండగా ఇక తమ సమస్య మాత్రం పరిష్కారం జరిగేది ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఆర్మీ అధికారులు తీసుకున్న నిర్ణయం సమంజసమే. కానీ ఇప్పుడు భద్రతా కారణాలతో వారు అదే రీతిలో గేట్ను మూసే ఉంచగా అక్కడి స్థానిక ప్రజానికం మాత్రం ఇంకా ఇబ్బందులోనే ఉన్నారు. పలుమార్లు చేసినట్టే చేసిన అధికారులు కాస్త మరలా ఆ రోడ్డు విషయమే ఎత్తకపోగా నాడు ఎంపీగా నేడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి తమ సమస్యను పట్టించుకోవాలని వారంతా కోరుతుండగా అందుకు వారధిగా శ్రీ గణేష్ వ్యవహరిస్తే తమ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందంటూ వారంతా ఎదురు చూస్తుండడం విశేషం. మంచినీళ్ల కోసం త్వరలో పోరాటం చేస్తాం. కంటోన్మెంట్కు సరఫరా అయ్యే చివరి చుక్క వరకు సరఫరా చేస్తున్నాం. కానీ సరిపడ మంచినీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వలేకపోతుందని త్వరలోనే నీళ్ల పొరకు సిద్ధమవుతామంటూ నామినేటెడ్ సభ్యుడు జన్యావల రామకృష్ణ కంటోన్మెంట్ ప్రజానికానికి హామీ ఇచ్చారు.
కంటోన్మెంట్ వాసుల సమస్య తెలుసుకుంటూ రామకృష్ణ నిర్వహిస్తున్న మీట్ యువర్ మెంబర్లో భాగంగా నామినేటెడ్ సభ్యుడిగా 6వ వార్డు తిరుమల ఎంక్లేవ్లో పర్యటన చేపట్టారు. డ్రైనేజ్ లీకేజీ, వీధి దీపాలతో పాటు పలు సమస్యలను రామకృష్ణకు స్థానికులు తెలియజేయగా వెనువెంటనే ఆ సమస్యలకు పరిష్కారం జరిగిపోతుందంటూ వారికి హామీ ఇచ్చారు. అనంతరం మంచినీటి కొరతను వారే తెలియజేయగా రాష్ట్ర ప్రభుత్వం వల్లనే నీటి కష్టాలు వస్తున్నాయని, సమస్య పరిష్కారం కోసం త్వరలోనే ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఉందంటూ వారికి రామకృష్ణ వివరించారు. కార్యక్రమంలో ఉదయ్ బాబురాలు, లక్ష్మణ్, యశ్వంత్, కమల్తో పాటు పలువురు పాల్గొన్నారు. అయితే ఇన్నాళ్ళు ఆ వార్డులో కీలకంగా ఉన్న బానుక నర్మదా మల్లికార్జునులు మాత్రం ఆయన పర్యటనలో కనిపించకపోగా ఇక ఆ వార్డుపై ప్రత్యేక దృష్టి పెట్టిన రామకృష్ణ బానుక సహాయ సహకారం లేకుండానే నేరుగా పర్యటన చేపట్టడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దూసుకుపోవడం విశేషం కాగా వారి సహకారం లేకుండా 6లో చక్రం తిప్పేలా సభ్యత్వ నమోదులో రికార్డులు సాధించేలా ముందుకు సాగుతుండడం విశేషం. అవకాశం దొరికితే చాలు చూసి రమ్మంటే కాల్చొచ్చేలా బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొప్పిడి గోపాల్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక షాల్వా ఉంటే చాలు ఎదుటివారి దృష్టిని తన వైపు తిప్పుకోవటంలో బొప్పిడి గోపాల్కు పెట్టింది పేరుగా మారింది. గురువారం సిక్ విలేజ్ ధోబీఘాట్లో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమంలో చివరి క్షణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన వద్ద ఉన్న పట్టు షాల్వాతో సన్మానించి ఆయన దృష్టిని బొప్పిడి గోపాల్ ఆకర్షించారు. ఇక బేగంపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్య జన్మదినోత్సవాన్ని తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ షాల్వాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భం దొరికితే చాలు పట్టు షాల్వాతో ప్రత్యక్షమవుతూ ఎదుటివారిని ఆకట్టుకోవటంలో బొప్పిడి గోపాల్ పేరు సంపాదించుకుంటున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలోని బ్రహ్మకుమారి సెంటర్ 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారులను పలువురు అభినందించారు. బోయిన్పల్లి కేంద్రంగా బ్రహ్మకుమారిస్ అందిస్తున్న సేవలను బొప్పిడి మధుకర్ అభినందించారు. బ్రహ్మకుమారిస్ 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలను బొప్పిడి మధుకర్ నిర్వహించారు. సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ రాజయోగిని, సరోజ, బెహంజీ, బోయిన్పల్లి ఇన్ఛార్జ్ ఉమా సిస్టర్లను బొప్పిడి మధుకర్ షాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పార్టీలో చేరిన ఆ నేత ఇక పార్టీని బలోపేతం చేస్తూ పనిలో పడ్డారు. యువత అటువైపుగా ఆలోచన చేస్తున్న వేళ యువతతో పాటు ప్రజానీకాన్ని ఆకర్షించేలా ఇది తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుక అంటూ ఘనంగా నిర్వహించి భాగ్యనగర్లో సమాజ్వాదీ పార్టీకి బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజుల క్రితం సమాజ్వాదీ పార్టీలో చేరిన ప్రముఖ అనలిస్ట్, సమాజ్వాదీ పార్టీ నేతల దండుపైన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో సమాజ్వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ 32 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ లో ఘనంగా వేడుకలకు శ్రీకారం చుట్టారు. సంబరాలను నిర్వహిస్తే సరిపోదంటూ తమ వంతుగా నిరుపేద బస్తీ మహిళలకు చీరలను పంపిణీ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాము అందిస్తున్న సహాయం అంటూ తెలియజెప్పారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లోని దుర్గాభవానీ బస్తీలో నిరుపేద మహిళలకు చీరలు అందించడంతో పాటు పార్టీ ఆవిర్భావం అంటూ తెలియజేశారు. 32 ఏళ్లుగా నిరుపేదల కోసం నిలిచిన తమ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఉంటుందన్న ధీమాను నిత్య కళ్యాణ్ వ్యక్తం చేశారు. తెలంగాణ రాజ్యాధికారమే లక్ష్యంగా తమ ముందుకు సాగుతున్నట్లు నిత్య కళ్యాణ్ తెలిపారు. వందలాది మందికి చీరలను పంపిణీ చేయడంతో పాటు పార్టీ తమపై పెట్టిన బాధ్యతలను శిరసావహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా ఫౌండర్ ప్రెసిడెంట్ నర్సింగ్రావుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం, నేను నిత్య కళ్యాణ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు దుర్గాభవానీ నగర్లో మా సమాజ్వాదీ పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అట్లానే దసరా మహోత్సవం సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజ్వాదీ పార్టీ తరఫున చేయదలుచుకున్నాము. అట్లాగే మా గౌరవ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో పార్టీని దక్షిణ భారతదేశంలో కూడా, ముఖ్యంగా మన హైదరాబాద్ మరియు తెలంగాణలో కూడా మరింత బలోపేతం చేసి ఇంకా ఎన్నో మంచి రాబోయే రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి సమాజ్వాదీ పార్టీని యొక్క జెండాని మన హైదరాబాద్లో ఎగరేస్తాము. మహిళలంతా కలిసికట్టుగా ఉంటూ పొదుపు సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి సూచించారు. బ్యాంకు నుండి వచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహేశ్వరరెడ్డి సూచించారు. బోయిన్పల్లి బాపూజీనగర్లోని భవానీ పొదుపు సంఘం సభ్యులకు మంజూరైన 10 లక్షల రూపాయల రుణాల డబ్బులను జక్కుల మహేశ్వరరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని స్వయం కృషి ఎంతో ముఖ్యమని జక్కుల మహేశ్వరరెడ్డి అన్నారు. కార్యక్రమంలో చిలక నవీన్, మల్లికార్జున్, పద్మ, సౌజన్య, శ్రవంతి, దేవిక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేడు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిని, అత్యంత పెద్ద మార్కెట్లో ఒకటైన బోయిన్పల్లి మార్కెట్కు చైర్మన్గా పనిచేశారు.
ఇది నా లెటర్ ప్యాడ్ మీకు ఇస్తున్న ఫిర్యాదు అంటూ 2వ వార్డులోని సమస్యల చిట్టా సీఈఓ మధుకర్ నాయక్ వివరించే పనిలో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నిమగ్నమయ్యారు. అక్కడ పొంగిపొర్లుతున్న డ్రైనేజీ పరిస్థితిని ఫోటోలు, వీడియోల రూపంలో సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు కార్యాలయంలో సీఈఓ ఛాంబర్లో చూపించడంతో పాటు ఆ 3 చోట్ల ఉన్న సమస్యను వెనువెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం అందజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని గన్ బజార్ మసీద్, చిల్లాగల్లీ లేన్, కస్తూర్బా స్కూల్ లేన్ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, ప్రతిసారి డ్రైనేజీ ఓవర్ఫ్లోతో పాటు వర్షం పడిన రసూల్ ప్రాంతం మురికి కాలువలను తలపించేలా మురుగు రోడ్లపై పారుతుందని, వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ సీఈఓ మధుకర్ నాయక్ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ వినతి పత్రం అందించారు. సమస్యతో స్థానికులంతా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే లైన్ మార్చేలా కొత్త లైన్ ఏర్పాటు చేసేలా చూడాలంటూ విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన సీఈఓ ఇంజనీర్ సాగర్ కు సూచించినట్లు టిఎన్ తెలిపారు. సీఈఓ స్పందించిన తీరుపై టిఎన్ ఆనందం వ్యక్తం చేయగా త్వరితగతిన సమస్య పరిష్కారం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మాకు పార్టీలు ముఖ్యం కాదు, ప్రజానికం సమస్యలు తీర్చడమే ముఖ్యమంటూ సమస్య పరిష్కరించగల అధికారులు, నేతలను కలిసి వినతి పత్రాలను అందించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. వారిద్దరు ఒకటిగా మారి వారి వార్డులో ఉన్న సమస్యలతో పాటు అభివృద్ధి పనులకు మోక్షం కలిగించాలంటూ సీఈఓకు విన్నవించారు. కంటోన్మెంట్ 4వ వార్డు బీఆర్ఎస్ నాయకులు పనాస సంతోష్ ఆధ్వర్యంలో ఎల్ఐసి కాలనీ అధ్యక్షుడు దుబాక కిషన్ రావు నేతృత్వంలో సీఈఓ మధుకర్ నాయక్ వినతి పత్రం సమర్పించారు. అప్పటికే టీఎన్ తన 2వ వార్డు విన్నపాలతో సిద్ధంగా ఉండగా ఇరువురికి కలిపి ఎల్ఐసి కాలనీ సమస్యలతో పాటు అభివృద్ధి పనులను వివరించే పనిలో పడ్డారు. అందులో భాగంగా పనాస సంతోష్ అధ్యక్షతన ఎల్ఐసి కాలనీలో పార్క్, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులపై వినతి పత్రం అందించారు. అనంతరం నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఎదురుపడగా ఆయనకు సైతం వినతి పత్రం అందించి త్వరితగతిన సమస్యలు, అభివృద్ధికి సహకారం అందించాలంటూ విన్నవించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు అనిప్ కపాడియా, మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మర్రివారి నివాసంలో పెళ్లి సందడి నెలకొంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మమతల కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని ఇక శుభలేఖలను అందించే పనులు మామ అల్లుళ్లు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా శ్రేయారెడ్డి వివాహానికి హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభలేఖను అందించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి మమతా దంపతులు కల్వకుంట్ల చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిసి వివాహ శుభలేఖను అందించారు. తప్పక వస్తానంటూ ఆయన వారికి హామీ ఇవ్వగా వారు అందించిన హామీపై మామ అల్లుళ్లు ఆనందం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్న 4 ద్విచక్ర వాహనాలు. అసలు మంటలు ఎలా అంటుకున్నాయో అర్థం కాని పరిస్థితి. అయితే నిమిషాల్లోనే పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. కంటోన్మెంట్ 5వ వార్డులోని జ్యోతి కాలనీ రోడ్డు 2లో జరిగింది ఈ ఘటన. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బైక్లను తగలబెట్టినట్లుగా యజమానులు అనుమానిస్తుండగా కేసును ఛేదించే పనిలో కార్ఖానా పోలీసులు నిమగ్నమయ్యారు. వేకువజామున 1 గంట సమయంలో ఒక్కసారిగా బైక్ల వద్ద నుంచి మంటలు రావటం గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చేలోపే జరగవలసిన నష్టం మొత్తం జరిగిపోయింది. పూర్తిగా 4 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైపోగా విషయం తెలుసుకున్న ప్రముఖ సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా వాహన యజమానులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇది ఎవరో పోకిరిల పనిగా స్థానికులు అనుమానిస్తుండగా వెంటనే అసలు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ సతీష్ కుమార్ గుప్తా కోరారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ఆలయాల వద్ద చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రోజుకొక రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారి దివ్యోపేతమైన రూపాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి, లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయాన్ని పలు రంగురంగుల విద్యుత్ దీపాలతో చేసిన సెట్టింగ్లు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే బంగారు వర్ణంతో ఆలయం దగదగ మెరిసిపోతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గతంలో ఎన్నడూ లేని విధంగా వేడుకలను నిర్వహించి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కమిటీ అధ్యక్షుడు మురళీ ముదిరాజ్ నేతృత్వంలో ఏర్పాట్లను చేశారు. అమ్మవారి ఆలయంలో విశేష పూజలు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. 2వ రోజు శుక్రవారం అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయం చెందుతున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళీ ముదిరాజ్ తెలిపారు. పూజా కార్యక్రమాల్లో మధు, వెంకటేష్ గౌడ్, రాజేందర్ సింగ్, సుధాకర్, అశోక్, శ్రేణు, నాగేష్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 3వ వార్డు బాలవ్రాయ్ దండుమారమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి డబ్బులతో అలంకరణ నిర్వహించారు. ప్రతిరోజు పలు అలంకరణలతో అమ్మవారి దర్శనం ఉంటుందని, నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగించనున్నట్లు ఈవో రవికుమార్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు సామ్రాట్ కాలనీలోని శ్రీ నాగనాగిని రేణుకా ఎల్లమ్మ శ్రీ దత్త అనగేశ్వరి సహిత శివ పంచాయతన ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య సామ్రాట్ కాలనీ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని రెండవ రోజు గణపతి హోమం, సర్వదోష నివారణ, సుబ్రహ్మణ్య హోమం తదితర పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శర్మ, మోహన్ కార్తిక్ శర్మలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ అధ్యక్షులు శివప్రసాద్, సెక్రటరీ రమాదేవి, సభ్యులు గురుప్రసాద్, అనిల్ కుమార్లు పర్యవేక్షించారు. కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్లోని నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నిండు పువ్వులతో అమ్మవారిని గాయత్రీదేవి అలంకరణ చేశారు. భక్తులకు గాయత్రీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బోండా డివిజన్ ఈస్ట్ మారేడ్పల్లి ప్రధాన రోడ్లు డ్రైనేజీ పైపు ధ్వంసం కావడంతో మురుగునీరు ఏరులై పారుతోంది. స్థానికంగా నెలకొన్న సమస్యను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో మారేడ్పల్లి హెచ్ఎండబ్ల్యూ మేనేజర్ శ్రవంతి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి డ్రైనేజీ పైప్ లైన్ కు మరమ్మతులు నిర్వహించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయడం పట్ల ఆర్డీ నగేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు అన్నానగర్లో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగటలేదు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంట్రపాటి నాగరాజు, బిళ్లా మహేందర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండు, వరప్రసాద్, సిద్దు, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. బంగారం అప్పజెప్పి నగదు తీసుకుని రమ్మని పంపితే 30 లక్షల రూపాయల నగదు తీసుకుని అటు నుంచట్టే పరారీ అయ్యాడొక ఉద్యోగి. దీంతో కంగుతిన్న యజమాని మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే డబ్బుతో పారిపోతున్న నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. 4 రోజుల క్రితం మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన రోహన్ కడం జ్యోతిర్లింగ్ రిఫైనింగ్ లో ఉద్యోగంలో చేరాడు. బంగారు ఆభరణాలను తయారు చేసి వాటిని అమ్మటం అక్కడ వ్యాపారం కాగా బంగారాన్ని ఎస్ఎం జ్యువెలరీ షాప్ లో అందించి 30 లక్షలు తీసుకుని రావాలంటూ అతన్ని పంపించాడు యజమాని. డబ్బు తీసుకుని ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇక అనుమానం కలిగి మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నగరం విడిచి పారిపోతున్న అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి నగదుతో పాటు మారుతి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.